నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. ఉమ్మడి రాష్ట్రం బైఫర్కేట్ అయిన తర్వాత ఆహ్, ఇటు టీఆర్ఎస్ గవర్నమెంటు, అటొచ్చేసి తెలుగుదేశం గవర్నమెంట్ ఫార్మ్ అయింది. తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫార్మ్ అయింది. తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఫార్మ్ అయింది. కానీ 2 రాష్ట్రాల మధ్య ఇంకా తేలాల్సిన ఆస్తి పంపకాలు ఒక కొలిక్కి రాలేదు. ఆ! అంటే లాస్ట్ టర్ము కేసీఆర్ గవర్నమెంటు, తర్వాత అటు ఆహ్, ఏది మన జగన్ గారి గవర్నమెంట్ 2 కూడా సఖ్యతగానే ఉన్నాయి. అయినప్పటికి కూడా వీటికి సంబంధించినవి ఫుల్ స్టాప్ పడలా. అవును. కానీ ఇక్కడికొచ్చేసరికల్లా రేవంత్ రెడ్డి గారు, హ్మ్. అక్కడొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. సో వీళ్ళిద్దరి మధ్య పార్టీ పరంగా కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి కాబట్టి. ప్రీవియస్‌కి సంబంధించి. హ్మ్. హ్మ్. సో ఇప్పుడు కలయిక జరుగుతుంది. అవును. సో వీటికి ఇప్పుడైనా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందంటారా? అంటే అంజి గారు ఇక్కడ హ్మ్. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 10 సంవత్సరాల్లో హ్మ్. విభజన జరిగినప్పుడు హ్మ్. విభజనలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. ఆ! చాలా మంది నోటీస్ చేయంది. హ్మ్. అందరికీ తెలిసింది. ఓకే. నోటీస్ చేయలేదు గానీ అందరికీ తెలుసు. హ్మ్. ఏంటంటే జనరల్‌గా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వాళ్ళు మొదలుపెట్టింది ఏమనన్నారు? మా నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం కొట్టుకుపోతున్నారు. హ్మ్. తెలంగాణ వెనుకబాటు తనంతోటి బాగా ఇదైపోయింది కాబట్టి మాకు రాష్ట్రం కావాలన్నారు. సహజంగా సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా అన్యాయం చేయబడ్డటువంటి రాష్ట్రం పేద రాష్ట్రంగా ఉండాలి. అన్యాయం చేసినటువంటి వాళ్ళు ధనిక రాష్ట్రంగా ఉండాలి. ఇది సహజ న్యాయ సూత్రం అంతే కదా! అంతేగా మరి. అవును. దోపిడీ చేసినాడు హ్మ్. ధనికవంతుడుగా ఉండాలి. దోపిడీ చేయబడ్డవాడు పేదవాడిగా ఉండాలి. కరెక్ట్. కానీ విచిత్రంగా విభజన జరిగినప్పుడు ఏమైందంటే, ఎవరైతే దోపిడీకి గురయ్యామన్నటువంటి తెలంగాణనేమో 15,000, 16,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తోటి ధనిక రాష్ట్రంగా అవతరించింది. కేసీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ! భారతదేశంలోనే మాది ధనిక రాష్ట్రం అని. అవును. మరి దోపిడీకి గురైతే ధనిక రాష్ట్రం ఎలా అయింది? హ్మ్. అంటే వాదనలో అన్నా తప్పుండాలి. మరి అదే రివర్స్‌లో 14,000, 15,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ధనిక రాష్ట్రంగా ఇది ఏర్పడ్డది. హ్మ్. పేద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. అయినాక కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖర్ గారు ఇది బానే ఉంది. ఉన్నప్పుడు గూడా ఆ రోజున గూడా మీకు గుర్తుంటే ఎంతసేపటికి విభజనలో ఉన్నటువంటి హామీలు లేకపోతే ఆస్తుల పంపకాల గురించి మాట్లాడకుండా నరసింహన్ అని ఒక మనకి గవర్నర్ ఉండేవాడు. అవును. ఈయన వాస్తు ప్రకారంగా బాలేదని జెప్పేసని కొత్త సెక్రటేరియట్ కట్టుకోవడానికి దాంట్లో సగం షేర్ మనకు గూడా ఉంది. 10 సంవత్సరాల పాటు. ఎందుకంటే ఉమ్మడి రాజధాని గాబట్టి. ఆ! ఆయనతో రాయబారం పంపించేవాడు చంద్రబాబు నాయుడు గారికి. అది మాకు ఇచ్చేయమనండి. అది మాకు ఇచ్చేయమనండి. అంటే ఆయన అడిగాడు, "అది ఇస్తాం సరే. మీరు మాకేమిస్తారు? దీన్ని తేల్చండి ముందు. మాకు రావాల్సినటువంటి ఆస్తులు పంపకం చేస్తే దాంతో పాటు అది చేస్తానని" 2, 3 సార్లు ఆయన నిర్ద్వందంగా తిరస్కరించడం జరిగింది. హ్మ్. అది 5 సంవత్సరాలు అలా గడిచిపోయింది. ఈ లోపల ఆయన అమరావతి అనేటువంటిది కట్టడం, దానికి ఈయన సూర్యపట్నం ఇదంతా కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చింది. తర్వాత ఇక అది మూలన పడిపోయింది. ప్రభుత్వం మారింది. మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు రాజకీయ గురువుగా ఒక రకంగా అందరికీ తెలిసిన విషయం అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఇక్కడ ఆయన వచ్చి పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ తోటి కలుస్తున్నాడు అనేటువంటి ఒక దుగ్ధతోటి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో బాగా గెయిన్ అయ్యి 88 సీట్లు తెచ్చుకున్నారు ఆయన. ఆ ఎలక్షన్‌లో 2019 ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక సాయం దగ్గర దగ్గర 1000 కోట్లు చేశారని, రకరకాల పద్ధతుల్లో ఆయనకి సాయం చేశారనేటువంటిది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. సో, ఆ సాయం చేసినందుకు గాను గురుదక్షిణగా ఆయన చక్కగా ఇక్కడికొచ్చి ఆహ్వానించారు, విందు భోజనం చేశారు. చేసినటువంటి వెంటనే విభజన హామీల్లో అంటే ఆస్తుల పంపకాల్లో మనకేమొస్తుందని అడగకుండా ఏదైతే 5 సంవత్సరాలుగా ఆయన అడుగుతున్నాడో సెక్రటరేట్‌ని, చక్కగా ఈయన సొంత రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఆస్తిలాగా ఆయనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేసారు. ఇచ్చినటువంటి వెంటనే ఆయన పడగొట్టడం, బ్రహ్మాండమైనటువంటి రాజభవనం లాంటి సెక్రటరేట్ ఆయన కట్టుకున్నాడు. మనకేమో రాజధాని లేదు, సెక్రటరియట్ ఏమీ లేదు. ఇది కొంతమంది చెప్పే లెక్కలు. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ మనకు తెలీదు గానీ, 50,000 కోట్ల దగ్గర నుంచి దగ్గర దగ్గర 70, 80,000 కోట్ల దాకా ఆస్తుల పంపకంలో ఆంధ్రప్రదేశ్‌కి రావాలి అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనా. ప్రాథమిక అంచనా. హ్మ్. అంటే ఏంటండి? మీరు దాదాపు కనీసం 60,000 కోట్లు యేసుకుందాం హ్మ్. యావరేజ్ మీద. హ్మ్. ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో 60,000 కోట్లు అంటే చిన్న విషయం గాదు కదా! దాంట్లో క్యాష్ డిపాజిట్స్ గూడా ఉన్నాయి. వందల వేల కోట్ల రూపాయలు.
దీని మీద ఇంతవరకు ఇది లేకుండా ఉండటం అనేటువంటిది ఒక్కొక్క దారుణమైనటువంటి విషయం. అయితే అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన పెద్దన్న పాత్ర పోషించి ఇవి పంపకాలు చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. ఈ 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉండటం మూలాన ఏంటంటే వాళ్ళు తొండాట ఆడారు. మీరు మీరు చూసుకోండి, మీకు ఒక కమిటీ వేస్తాం, ఆ కమిటీ మాట్లాడండి, అది అయ్యేది కాదు చచ్చేది కాదు అని వాళ్ళకి తెలుసు. సో 10 సంవత్సరాలు కాలయాపన అయిపోయింది. ఇప్పుడు దానికి కావాల్సిన కరెక్ట్ రంగం సిద్ధమైంది. ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్‌కి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉండటం గవర్నమెంట్ మనుగడకి. అట్లాగే ఇక్కడికొచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు పూర్వాశ్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు పనిచేసి ఒక ముఖ్యమైన నాయకుడిగా ఉండటం. ఆయన పట్ల ఈయనకి గౌరవం, ఈయన పట్ల ఆయనకి గౌరవం ఉండటం మూలాన ఏంటంటే జరగబోయేటువంటి మీటింగ్ మీద చాలా రకాలైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత వాళ్ళకి స్నేహితులుగా ఉన్నా లేకపోతే గురు శిష్యులు ఏ పదమైనా వాడండి, సుహృద్భావ వాతావరణం వీళ్ళిద్దరి మధ్యన ఉన్నా అక్కడికి వచ్చేటప్పటికి కలుస్తున్నది ఇద్దరు చీఫ్ మినిస్టర్ల హోదాలో కలుస్తున్నారు. అవును. సో ఆయనకుండే రిజర్వేషన్స్ ఆయనకుంటాయి, ఈయనకుండే రిజర్వేషన్స్ ఈయనకుంటాయి. మీరు ఆల్రెడీ మన వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కటం మొదలుపెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు, గుర్తుందా? 7 మండలాల 7 మండలాలు కలిపేమని అడగండి, రైట్. మీరు ఇది చేయండి అంటున్నారు. అసలు నేను మీ ద్వారా అడుగుతున్నాను, అసలు సిగ్గుందా వీళ్ళకి మాట్లాడటానికి అంటున్నాను. 10 సంవత్సరాలు మీరేం చేశారు? మీ జగన్మోహన్ రెడ్డి మీరు ఆడమన్నట్టల్లా ఆడాడు కదా. మీరు వచ్చి భోజనాలు పెట్టుకొని షాల్స్ కప్పుకొని ఒకరికొకరు ఆలింగనాలు ఇచ్చుకున్నారు కదా. ఆ రోజున ఎందుకు కలపలేదు? చాలా రోజులు మోడీతో కూడా బాగానే ఉన్నారుగా సఖ్యంగా. మీరు మోడీ గారికి అన్ని రకాలుగా మీరు సహకరించారు కదా. ఏ బిల్లు పెట్టినా కానీ వ్యతిరేకించకుండా ఆయనకి ఇదిగా ఉన్నారు కదా. ఆ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనుకొని వెళ్ళి కేంద్రాన్ని అడిగితే వాళ్ళు కాదనేవాళ్ళ. సో ఇప్పుడే స్పెషల్ స్టేటస్ గుర్తొస్తుంది, ఇప్పుడే 7 మండలాలు కలపడం గుర్తొస్తుంది. ఇంకా కూడా దీని మూలన ఏంటంటే అర్థమవుతుంది మనకి, ఆ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన కేసీఆర్ గారి మధ్యన ఉన్నటువంటి ఆ బంధం ఏదైతే ఉందో అది ఇంకా తెగిపోలేదు, ఇంకా కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటున్నారు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటం, మనం ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకొని ఒక కొలిక్కి తెచ్చుకుందాం, దానికి అదే రీతిలో రేవంత్ రెడ్డి గారు స్పందించడం అనేటువంటిది మొదటి అడుగుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా. అవును. మొదలు పెడితేనే ముందుకెళ్తుంది. అయితే జరిగేటువంటి మీటింగ్లోనే అన్నీ అయిపోతాయి అనేటువంటిది అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే దానికి విధి విధానాలు ఉంటాయి. నాకు తెలిసి ఇటు నుంచి అటు నుంచి కూడా కొంతమంది సభ్యులతో కమిటీని వేసి ఒక పర్టికులర్ పీరియడ్ దానికి పెట్టి ఈ లోపల మీరు ఒక నివేదిక ఇవ్వండి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక కమిటీని వేస్తారేమో అనేటువంటిది నేను భావిస్తున్నాను. అది ఒక రకమైనటువంటి ముందడుగుగా ఉంటుంది. ఇక దాంట్లో నుంచి కూడా రాజకీయం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఆల్మోస్ట్ భూస్థాపితం అయిపోయేటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. ఎందుకంటే గెలుపోవటములు అనేటువంటిది పార్టీలకు సహజమైనా కూడా మీరు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. 5 సంవత్సరాల పాటు నాయకులందరినీ ఒక కట్టుగా క్యాడర్ని, ఓటర్స్ని రిటైన్ చేయటం అంటే అది సామాన్యమైన పని కాదు. అది కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కవిత గారు జైల్లో ఉన్నారు. ఏమవుతుందో, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరు మెడకు చుట్టుకుంటుందో తెలియట్లేదు. ఇప్పుడు నిన్న చూసాం, ఎమ్మెల్సీలందరూ గుట్టుచప్పుడు కాకుండా అటు వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఏంటంటే ఏదో ఒకటి ఇంకా మేము బలంగా ఉన్నాం చెప్పడానికి ఏంటంటే ఇలాంటి అనవసరమైన విషయాలన్నీ తీసుకొచ్చి 10 సంవత్సరాల క్రితం కలిసిపోయింది. అది చట్ట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తలనొప్పులు వస్తాయని చెప్పే ఉద్దేశంతో ముందు చూపుతోటే అవి కలిపితే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పేసి అని నిష్కర్షగా చెప్పడం, వెంటనే ఫస్ట్ బిల్ అది పెట్టి వాళ్ళు చేయటం అనేటువంటిది మనం చూసాం. ఎందుకంటే పోలవరం కట్టే కొద్దీ ముంపు గ్రామాలు కనుక వేరే రాష్ట్రంలో ఉండే కామన్ సెన్స్ కదా. అవును. రోజు పంచాయతీ అవుతుంది. కరెక్ట్. అందుకని చెప్పేసి ఇవాళ గ్రామ ప్రజలందరూ, ఆ మండలాల ప్రజలే మిమ్మల్ని అడగట్లేదే మమ్మల్ని తెలంగాణలో కలపడాన్ని. అనవసరమైన టాపిక్ని తీసుకొచ్చి మళ్ళొకసారి ఆంధ్ర తెలంగాణ అనేటువంటి గొడవలు పెట్టాలని చూడటమే కానీ జరిగేటువంటిది ఒక ఇందాక అన్నట్టుగా ఒక ముందడుగు. దాని నుంచి ఎందుకంటే ఇవాళ కేంద్ర సహకారం కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్కి వెళ్తే అక్కడ వచ్చిన ఆదరణ చూసాం. అడిగినవన్నీ దాదాపు ఫ్లైఓవర్లు, ఇంకోటి ఔటర్ రింగ్ రోడ్లు, అలాగే పెట్రోలియం ఇది మచిలీపట్నం దగ్గర రకరకాలుగా వస్తూ ఉంది. ఇది ఒక శుభసూచకం. వాటితో పాటుగా ఎందుకంటే చాలా హామీలు ఇచ్చున్నారు వీళ్ళు ప్రజలకి.
ఓకే. ఏది ఫ్రీబీస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ అనౌన్స్ చేశారు. హ్మ్. వాటిని మీట్ అవ్వాలి అంటే ఇక్కడ పంపకాల్లో వచ్చేటువంటి ఆస్తుల పంపకంలో కూడా కొంత వెసులుబాటు వచ్చిందనుకోండి. ఈ సంవత్సరం, సంవత్సరన్నర నెట్టుకొచ్చేస్తే ఎదురిగి సంపద అనేటువంటిది అక్కడ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఫర్దర్‌గా మీట్ అవ్వడం అనేటువంటిది ఈజీ అవుతోంది. దానికి ఒక మంచి బిగినింగ్‌గా మనం వాళ్ళు కలయికను మనం చూడాల్సి ఉంటుంది.